సమయంలో బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్ళక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎలాంటి బాప్తిస్మం తీసుకోబోతున్నారు? ఎలాంటి బాప్తిస్మం ఇది? ఘనమైన బాప్తిస్మం. సో ఘనమైన బాప్తిస్మము ఎందుకు తీసుకుంటున్నాము, దేని కొరకు తీసుకుంటున్నాము అనేది చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితాలు ఏం చేయబడాలా, లేదా ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితాల్లో జరిగేదేంటి అర్థమవుతుందండి? ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితాల్లో జరిగేవేంటి? ఎందుకంటే ప్రేమ విందు ఉంది, వాక్యమైన అనంతరం ప్రేమ విందు చేసుకున్న తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్తాం. ఎందుకంటే షుగరు బీపీలు ఉండేవాళ్ళు ఉంటారు మాలాగా, కొద్దిగా మమ్మల్ని కూడా వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రేమ విందు కూడా ఏర్పరచబడింది మందిరం నుండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమని చెప్పబడుతూ వచ్చింది? ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితాలు కలుగుతున్నవేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. లేదా ఈ ఘనమైనటువంటి బాప్తిస్మం ద్వారా మన జీవితాల్లో ఎంతో మార్చబడుతుంది. ఈ ఘనమైన బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి బాప్తిస్మం నిమిత్తమే మరొక వర్తమానం ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదై తనను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మాకు ఏం నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచండి. నేనైతే భౌతికంగా ఎంతో బలహీనుడిని, మీరే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మాతో మీరు మాట్లాడమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసి మహిమ పొందమని. దేవా, ఈ బాప్తిస్మం కొరకు సిద్ధపడుతున్న నీ బిడ్డలైన వారు ఆత్మానుసారంగా సిద్ధపడినట్లు, దైవికమైన క్రమంలో సిద్ధపడినట్టు సాయం చేయమని, ఈ బాప్తిస్మం ద్వారా వారి జీవితాలు ఎంతో దేవా అమోఘమైన రీతిలో ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా ప్రభు సిద్ధపడినట్టు సాయం చేయమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, దేవ ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు తరబడి తీసుకురండి, మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించి ఎవరికి టపాయిలకి జరగకుండా సాయం చేసి ముందున్న సమయం దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ బాప్తిస్మం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాటలని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ ఘనమైనటువంటి బాప్తిస్మము మన జీవితానికి ఎంతో అవసరమైంది. ఈ ఘనమైన బాప్తిస్మాన్ని మనం తీసుకోవటం ద్వారా మన జీవితంలో జరిగేవేంటి అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దారండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. అంతటా చాలా. కాబట్టి బాప్తిస్మం యొక్క ద్వారా మన జీవితానికి ఎంతో క్షేమం ఉంది. ఈ బాప్తిస్మం యొక్క జీవితం, ఈ బాప్తిస్మంలోకి మనం ప్రవేశించడం ద్వారా మన జీవితాలు ఎంతో మార్చబడతాయి. ఏంటా మార్పు అంటే, మొదటిది మన పాపాలు మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకొంచుంటున్నాం. అంతకుముందు క్షమించబడిని, కడగబడిని, కానీ ఇప్పుడు పాపాలు ఏం చేయబడుతున్నాయండి? ఒప్పుకొంచున్నాం. ఒప్పుకోవాలనే జీవితం మనకు వస్తుంది. ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం మనం తీసుకోవటం ద్వారా, లేదా ఘనమైన బాప్తిస్మమును మనం పొందుకోవటం ద్వారా, ఘనమైన బాప్తిస్మాన్ని మనం తీసుకోవటానికి సిద్ధపడటం ద్వారా, తీసుకోక మునుపు మన జీవితాలు సరి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితం ఏమవుతుందంటే, పాపాలు ఒప్పుకునేటటువంటి అనుభవంలో తీసుకొస్తుంది. ఈ బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం చూడండి, ప్రతి ఆదివారం బల దగ్గర ఏం చేస్తాడు? ఒప్పుకుంటూ వస్తాడు. అంటే ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం మన జీవితానికి ఏం చేస్తుందంటే, మనలో ఉన్న బలహీనతలు ఒప్పుకునేటట్టు చేస్తుంది. అవి పాపాల, ఇంకోటి రెండో మాట చూసినట్టే, ఏవైతే తప్పులు ఉంటాయో, ఏవైతే పాపాలు ఉంటాయో
అవి ఒప్పుకునేటట్టు చేస్తుంది. ఈ యొక్క బాప్తిస్మం, ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా బలలో పాల్గొంటాం. అవునా? బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏమైద్ది? బలలో పాల్గొంటాం. ఇక ఈ బలలో పాల్గొనేటప్పుడు ఏమైద్ది? ఏవేవి బలహీనతలు ఉన్నాయో, ఏవేవి పొరపాట్లు ఉన్నాయో, ఏవేవి అవిధేయతలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేసుకుంటూ వస్తాం? ఒప్పుకుంటాం. ప్రభా, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఎక్కడైతే నేను తప్పిపోయి ఉన్నానో, ఎక్కడ నీ మహిమకరంగా నేను జీవించలేకపోతూ వచ్చానో, ఎక్కడ నీ మహిమార్థమే నేను ఉండలేకపోతూ వచ్చానో ఆ క్షణం అన్నిటిని కూడా క్షమించు ప్రభా అని ఏం చేస్తాం? మనం ఒప్పుకొంచుంటాం. కానీ ఘనమైన బాప్తిస్మంలో పాలు పొందటం ద్వారా, ఈ ఘనమైన బాప్తిస్మాన్ని మనం తీసుకోవటం ద్వారా మన జీవితాలకు ఏం జరుగుతుందంటే పాపాలు మనం ఏం చేయబడుతున్నాం? ఒప్పుకుంటున్నాం. ఏవేవైతే పాపాలు చేస్తూ వస్తున్నామో, ఏ పాపంలో అయితే మనం కూరుకున్నట్టున్నాం, ఏ పాపాలు అయితే మనం చేస్తూ వచ్చి ఇప్పుడు కడగబడుతున్నాం, కడగబడిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా మాలిన్యం కానీ మనకు అంటితే అంటిన మాలిన్యాన్ని ప్రభువైన యేసు ప్రభువారి యొక్క స్వరక్తం దగ్గరకు వచ్చి, ఆయన దేహం దగ్గరకు వచ్చి ఏం చేయబడుతున్నాం? కడగబడుతున్నాం. కానీ ఒప్పుకోవడం ద్వారా మళ్ళీ కడగబడిన అనుభవంలోకి వచ్చేస్తున్నాం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో, క్షమించండి, మధ్యాహ్న కాల సమయంలో మనం బాప్తిస్మానికి వెళ్ళక మునుపు ఇలారా మనం గమనించిన మాట ఏంటంటే, ఈ బాప్తిస్మం ఏం చేస్తుంది? మన పాపాలు ఒప్పుకునేటట్టు చేస్తుంది. ఈ బాప్తిస్మం యొక్క అనుభవంలోకి మనం రావటం ద్వారా, ఈ ఘనమైన బాప్తిస్మాన్ని తీసుకోవటం ద్వారా మన జీవితంలో పాపాలు ఒప్పుకుంటున్నాం. పాపాలు ఒప్పుకునే అనుభవంలోకి వస్తున్నాం. బాప్తిస్మం తీసుకోక మునుపు పాపాలు ఒప్పుకుంటున్నాము. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తెలియక ఏదన్నా మాలిన్యం అంటితే దాన్ని సరి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటున్నాం. అంటే ఈ బాప్తిస్మం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని, మనలో ఉన్న లోపాలు ఒప్పుకునేటట్టు చేస్తుంది. ఈ ఘనమైన బాప్తిస్మం యొక్క ద్వారా మనలో ఉన్న లోపాలు, రక్షణ, మారుమనసు బాప్తిస్మం పొందినప్పటికీ, రక్షణ అంటే పాపాలు ఒప్పుకోవడం, మారుమనసు అంటే జీవితం మార్చుకోవడం, ఇంకా బాప్తిస్మం అంటే క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచడం. నేను క్రీస్తుతో కూడా చనిపోతున్నా, క్రీస్తుతో కూడా లేపబడుతున్నాను, నేను శుభప్రదమైన నిరీక్షణ బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే ఏంటి? యేసు ప్రభువారితో పాటు నేను చనిపోయాను, యేసు ప్రభువారితో పాటు సిలువ వేయబడ్డాను, యేసు ప్రభువారితో పాటు తిరిగి లేపబడుతున్నాను, శుభప్రదమైన నిరీక్షణ. అయితే ఈ బాప్తిస్మము చాలా విలువైంది. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏంటదంటే మనం మరలా పూర్వపులాగా పాపంలో ఉండలేకపోతాం. ఏం చేస్తున్నాం? వాటిని ఒప్పుకుంటాం. ఇది మొదటిది. రెండు, ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒకటి మన పాపంలో ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటాం. పాపాలే కాదు, బలహీనతలే కాదు, అపరాధంలే కాదు, తప్పులే కాదు, ఏముండా వాటిని ప్రభు బల దగ్గర ఒప్పుకునేటట్టు చేస్తుంది. రెండు, బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది ఘనమైన బాప్తిస్మం ద్వారా అని అంటే, రెండో పాటను మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. చాలక్క, ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఒకటి, ఇక మన జీవితంలో ఏవైతే మాలిన్యం అంటుతుందో దాన్ని ఒప్పేసుకుంటున్నాం, ఎమ్మటే ఒప్పుకునే మనసుని తీసుకొస్తుంది బాప్తిస్మం. రెండు, ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందండి? యేసు క్రీస్తులోనికి మనం వచ్చేస్తున్నాం. ఎక్కడికి వస్తున్నామండి? యేసు ప్రభులోనికి. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాం? యేసు ప్రభు వారికి వెలుపట ఉన్నాం, యేసు ప్రభు వారికి బయట ఉన్నాం, యేసు ప్రభు వారికి వెలుపట జీవిస్తూ వస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలు ఉంది, పాళ్ళేము వెలుపట ఉండవారం, పాళ్ళేము వెలుపట ఉన్నటువంటి వారం, పాళెమునకు వెలుపట ఉన్నాం. ఆ పాళెములో ప్రవేశించడానికి, ఆవరణంలోకి ప్రవేశించడానికి అర్హత లేని వారం. ఇప్పుడు చూడండి, ఈ బాప్తిస్మం ద్వారా, ఈ బాప్తిస్మం తీసుకోవటం ద్వారా మన జీవితం ఎంత మార్చబడుతుంది. మంటిన మాలిన్యాన్ని ఎమ్మటే ఒప్పుకుని సరి చేసుకుంటున్నాం. రెండు, యేసు ప్రభువారిలోకి మనం వచ్చేస్తున్నాం. ఈ ఘనమైన బాప్తిస్మం ఏం చేస్తుందండి? యేసు ప్రభువారిలోకి మనల్ని తీసుకొచ్చేస్తుంది, క్రీస్తులోకి మనల్ని తీసుకొస్తుంది. నిజంగా ఈ బాప్తిస్మం తీసుకోవడం ఎంత విలువైందో చూడండి. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా ఇప్పుడు నువ్వు యేసు ప్రభు లోపలికి వచ్చేస్తున్నావు. ఎక్కడికి వచ్చేస్తున్నావు? యేసు ప్రభు లోపలికి. ఇప్పుడు దాకా ఎక్కడ ఉండా? యేసు ప్రభుకి వెలుపట ఉండవు. సో చూడండి, వెలుపట ఉండ ఏమైతే చూడండి, తీసివేయబడిన కొన్ని తీగలు ఉన్నాయి, ద్రాక్ష తీగలు, ఫలింపన్న తీగలను తీసివేసాడు. తీసివేసిన తర్వాత ఆ తీగలను బయట పారవేయబడ్డాయి.
బయట వారవేసిన తీగలు ఏం చేయబడుతున్నాయి? మరలా అవి పోగు చేసి దోతలు తీసుకెళ్ళి బయట కాల్చివేయబడుతున్నారు. ఇప్పుడు మీ జీవితం ఏమైంది? దాని నుండి తప్పించబడ్డారు, కాల్చివేయబడతాం కాదు. ఏం చేయబడ్డారు? ఒకప్పుడు కాల్చివేయబడిన అనుభవంలోకి ఉండవారు ఇప్పుడు చూడగా యేసు ప్రభులోకి వచ్చారు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసేస్తానన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటారు? ఈ యొక్క ఘనమైన బాప్తిస్మంలోకి రావటం ద్వారా, ఘనమైన బాప్తిస్మం యొక్క అనుభవంలోకి రావటం ద్వారా క్రీస్తు యేసు ప్రభులోకి వచ్చేసేవేక. అంటే ఆయనలో అంటుగట్టబడినటువంటి స్థితి, ఆయనలో ఫలించడం కొరకై, ఆయనలో ఫలించేటటువంటి అనుభవంలోకి ఇక ఈ బాప్తిస్మం ద్వారా నువ్వు వచ్చేస్తున్నావు. ఈ బాప్తిస్మం తీసుకోవటం ద్వారా గొప్ప ధన్యత ఏంటో తెలుసా? రెండోదిగా జీవితం మార్చబడుతుంది. ఒకప్పుడు క్రీస్తులో లేని జీవితం ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు యేసులోనికి రావడం కొరకు ఈ బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? యేసు ప్రభువులోకి వచ్చేసేసాం. యేసు ప్రభు వారిలోకి నివసిస్తున్నాం. పౌలు అదే అంటాడు, ఇంతకుముందు వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం. ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే క్రీస్తు లోపలికి వచ్చేసాడు. ఇక మనం జీవించం, ఇక మన స్వభావం జీవించదు. ఏం కీర్తన? ఇక ఇంటికాడ తిడతాం, కోపడతాం, ఇంటికాడ అబద్ధ అమ్మా వదిలేసావులే, ఇక అవన్నీ ఉండవు. రాత్రి ప్రార్థనలో ఒప్పుకుంటూ వచ్చింది. ఇక ఇంటికాడ వాళ్ళతో కానీ ఎక్కడ కూడా గొడవాడను ప్రభా, కొట్లాటలు చేయను, చాలా ఒప్పుకుంటూ వచ్చింది. చెట్లన్నీ చెట్లు బిక్కెళ్తుందా? అందరు బిక్కెళ్ళొచ్చు, మనం టీవీలు చూడవచ్చు. మనం ఏం చేయొచ్చు? వాళ్ళ చెట్లను బిక్కెళ్తారు, మనం టీవీలు చూస్తాం. మంచిది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నమాట బాప్తిస్మం అన్నది చాలా విలువైంది, ఘనమైన బాప్తిస్మం ఇది. ఈ ఘనమైన బాప్తిస్మము ఒకటి ఎందుకు? మన పాపములు మనం ఒప్పుకోవటానికి మన జీవితం మార్చబట్టాలి, ఒప్పుకున్న అనుభవంలోకి రావటం కొరకు. రెండు, ఈ ఘనమైన బాప్తిస్మము యేసు ప్రభులోకే మనం రావటం కొరకు. యేసు ప్రభుకు వెలుపటి ఉన్నాం, క్రీస్తు యేసుకు వెలుపటి ఉన్నాం. అందుకంటారు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ ఎప్పటిదాకా మనం చేసినంత అది. ఆయనకు వేరుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? ఆయనలోకి వచ్చేస్తున్నాం, యేసు ప్రభులోకి వచ్చేస్తున్నాం. యేసు ప్రభులోకి వచ్చి నువ్వేం చేసినా అది ఫలించింది. యేసు ప్రభులోకి రాకమునుపు నాకు వేరుగా ఉండి మీరేమీ, దాన్నే పాత నిబంధన ఇంకో రీతిలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం అనుకుంటా, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును, ఆ రెండు ఒకటే మాటలు. పాత నిబంధన కొత్త నిబంధన ఒకటేలాగా ఉండిద్ది, కానీ మనకు అర్థం చేసుకునే మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనకు ఏడార్థం అయితే మన మట్టి పొరలు అయితే మీ కాదులేండి, నాది మెయిన్ చెబుతుంది. కాబట్టి పాత నిబంధన ఏముంది? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును. కొత్త నిబంధన యేసు ప్రభువు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ. రెండు ఒకటే మాట కదా. రెండు ఆయనకు విరోధంగా ఉండే, రెండు ఆయనకు వేరుకుండే ఫలించమని అర్థం. కానీ ఈ యొక్క మధ్యాహ్న కాలశాలను గమనించినట్లయితే వేరుగా ఉండ మనం, ఆయనకు విరోధంగా ఉండ మనం, ఆయనకు వేరుగా ఉండ మనం, ఆయనకు వ్యతిరేకంగా ఉండ మనం ఇప్పుడు ఈ బాప్తిస్మం ద్వారా ఆయన లోపలికి వచ్చేస్తున్నాం. ఇక వ్యతిరేకమైన జీవితం లేదు, ఇక ఆపోజిట్ జీవితం లేదు. ఈ బాప్తిస్మం ద్వారా యేసు ప్రభువులోకే మనం వచ్చేటట్టు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఘనమైన బాప్తిస్మం రెండోది ఎలాంటిది? యేసు ప్రభువులోకి, క్రీస్తు యేసులోనికి మనల్ని తీసుకొస్తుంది బాప్తిస్మం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? బాప్తిస్మం తీసుకోగానే యేసు ప్రభువులో ఉంటున్నావు. ఎంత గొప్ప ధన్యత. నేను చిన్న స్టోరీ చెబుతా. స్టోరీ కాదు, యథార్థంగా జరిగింది, నా జీవితంలో జరిగింది. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరిగిందండి? ఆకాశం నుండి పావురం వలె దేవుని ఆత్మ దిగొచ్చింది కదా. నేనేం చేస్తూ వచ్చాను? బాప్తిస్మం తీసుకున్న హెబ్రోన్లో. బాప్తిస్మం తీసుకోగానే పైకి చూసా. ఎక్కడ చూశాను? పైకి చూసా. ఎందుకు పైకి చూశాను? నా మీద కూడా పౌరం వచ్చిద్దామోనని. నాకు ముందు దాదాపు ఒక 120 మంది దాకా 100 మంది దాకా బాప్తిసాలు తీసుకున్నారు. అప్పుడు ఆ సంవత్సరం హైలైట్ 176 మందిని తీసుకున్నాం బాప్తిసాలు. హైలైట్ చాలా మంది హెబ్రోన్లో యూత్ క్యాంప్లో చాలా మంది. అయితే అందరూ తీసుకుంటున్నారు. నేను బాప్తిసం నాకు 2-3 సార్లు ఆపేశారు బాప్తిసం ఇవ్వకోకుండా కూడా. ఎందుకు?
ఏవేవో కారణాలు, అంటే నాలో తప్పులు కాదు, సమయానికి రాకపోవటం, బాప్తిసం క్లాసులకు అటెండ్ అవ్వకపోవటము, ఏదో ఉంటాయి కదా, వీటన్నిటిని బట్టి పేరు ఇవ్వకపోవడము, మనకు అవన్నీ ఏం తెలుసు, బాప్తిసాలు అంటే తీసుకోవడమే, అంతకుమించి ఏం తెలియదు. అయితే చాలాసార్లు ఒకసారి అయితే అన్ని తీర్మానాలని ఒప్పుకున్న తర్వాత కూడా నీ పేరు లేదు, నువ్వు పక్క తప్పుకో అన్నారు. తప్పుకోవాల్సి వచ్చింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు బాప్తిసాన్ని ఇచ్చాడు. సరే, దేవుని కొందనాలు. ఈ బాప్తిసం తీసుకోగానే నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే పైకి చూసా, ఎవరు మొహం చూడలా, పైకి ఎట్ట చూస్తున్నా, ఈ బాప్తిసం ఇచ్చిన ఆయన ఎల్లయ్యా ముందరకు అంటున్నాడు. నేను పైకి చూస్తున్నా, ఎందుకు? ఈ పావునం వచ్చిద్దేమో, నా మీద ఆవరించిద్దేమోనని. ఏ పావునం రాలా. తర్వాత తిమోతి అంకులు చెబితే, బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చిద్దిరా, అవంతా వేరు, అవన్నీ నీకు ముందర వెళ్తా ఉంటే నీకు అర్థమవుతాయిరా అని చెబుతూ వచ్చాడు తిమోతి అంకులు. నేను తిమోతి అంకులు చెప్పాను, అంకులు పావురం ఏమి రాలేదు కదా అంకుల్ అన్న. అంటే మీకేమన్నా వచ్చిందా మీరు బాప్తిసం తీసుకుంటే అని అడిగినట్టు. అప్పుడు అంకుల్ చెప్పాడు, అది ప్రభు వారికే సాధ్యం, మరొకరికి లేదు. కానీ ఆ అనుభవంలోకి బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారు తీసుకొస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఘనమైన బాప్తిసం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఒకటి, ఈ ఘనమైన బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది? పాపాలు ఒప్పుకునే అనుభవంలోకి వచ్చేస్తున్నాం, ఇక ఒప్పింప చేయబడే మనసు వచ్చింది. రెండు, ఈ యొక్క బాప్తిసం, ఘనమైన బాప్తిసం తీసుకోవటం ద్వారా యేసు ప్రభులోనికి మనం వచ్చేస్తున్నాం, క్రీస్తు యేసు లోపలికి, యేసు క్రీస్తు ప్రభు వారి లోపలికి మనం వచ్చేస్తున్నాం. మూడు, ఈ ఘనమైన బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, రండి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. చదువమ్మా. కాబట్టి ఇక మూడో కోణాన్ని చూస్తున్నాం. తొందర ముగిచ్చేస్తున్నాలే, భోజనం ఎప్పుడు వచ్చిందని చూస్తున్నా, వస్తే తరం ముగిద్దామని. కానీ మూడవ మాట. కాబట్టి ప్రియులారా, మీరు చెప్పినా చెప్పపోయినా, అపమానపోయినా నాకు వెనకాల ఉంటాడు ఆయన. గంట అయిపోయిందని ముందరే చెబుతాడు, అందుకే నేను త్వరగా ముగిస్తున్నా. కాబట్టి మూడో మాట, బాప్తిస్మం, ఘనమైన బాప్తిస్మం. ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఒకటి, మనం ఒప్పుకునే అనుభవంలోకి వస్తున్నాం. రెండు, ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా యేసు ప్రభువులోకి వచ్చేస్తున్నాం. మూడు, ఈ ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే, ఆయన మరణములో ఏం చేస్తున్నాం, మనం పాలు పంపులు కలిగి ఉంటున్నాం. ఆయన మరణములో పాలు పంపులు ఉంటున్నాయి. ఆయన మరణములో ఒక భాగముగా అవుతున్నాం. ఆయన మరణములో మనము కూడా పాలు పంపులు పొందినవారుగా, ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు లేపబడినటువంటి అనుభవంలోకి వచ్చేస్తున్నాం. ఏ అనుభవంలోకి? ఆయనతో పాటు మరణించిన అనుభవం. యేసు ప్రభువు కలువరి శిలువకి ఎక్కి మనందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, మనందరి దోషంలో అతడి మీద మోపబడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్నాం. వాక్యం చదువుతుంది కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. ఇంకేం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనందరి కొరకై అతడు అన్యాయ తీర్పు నొందిన వాడే కొనిపోబడిన రాయబడుతూ వచ్చింది. ఆయన కలువరి శిలువలో పొందిన తీర్పు, ఆయన కలువరి శిలువలో మరణించిన మరణము, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆయన శిలువలో ఎలాంటి మరణాన్ని అయితే ఆయన పొందుకుంటూ వచ్చాడు, ఎలాంటి మరణాన్ని అయితే ఆయన కలిగి ఉన్నాడు, ఆ మరణంలో మనల్ని కూడా పాలు పంపులు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం తీసుకునేవారు ఏ అనుభవంలోకి వచ్చారు? బాప్తిసం తీసుకునేవారు ఆయన మరణంలో పాలు పంపులు. అంటే యేసు ప్రభువారు కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడవేయబడ్డాడు కదా. ఏమవుతూ వచ్చాడు? భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడవేయబడుతూ వచ్చాడు. ఇప్పుడు మీరేం చేయబడుతున్నారు? యేసు ప్రభుతో పాటు మీరు కూడా వేలాడుతున్న అనుభవం. మనం ఎవరమే? యేసు ప్రభు వారితో వేలాడుతున్నాం, కానీ యేసు ప్రభువు కాదు కదా. యేసు ప్రభు వారితో వేలాడే వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఓ కుడి పక్కన కూడా ఎడం పక్కన కూడా ఉన్నారు. ఎవరు? దొంగలు కూడా వేలాడుతున్నారు. కానీ దొంగల జీవితం మార్చబడిందా లేదా? చివరికి ఏమైందా? దొంగలు కాదులేండి, దొంగ జీవితం. పరలోకంలో ఉన్నాడు, పరదేశి, నువ్వు నాతో కూడా పరదేశీలో ఉంటావు అన్నాడు. ఇప్పుడు రేపు వెళ్ళబోయే కాడ దొంగ గురించి కూడా 7 మాటలు పలికాడు శిలువలో. ఆ మాటలు చెప్పాలి ఈసారి. దొంగ కూడా 7 మాటలు పలికాడు శిలువలో. యేసు ప్రభు 2 మాటలు పలికాడు, 7. దొంగ కూడా 7 మాటలు పలికాడు. 7 మాటలు చెబుతాలే ఈసారి ప్రభు చిత్తమైతే. నిజం, 7 విషయాలు వస్తాయి. రావా జ్యోతక్క? ఖచ్చితంగా వస్తాయి. జ్యోతక్క నమ్మకంగా చెప్పింది. కాబట్టి 7 విషయాలు ఉన్నాయి. ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బాప్తిసం ద్వారా ఆయన మరణంలో, ఆయన ఏదైతే శిలువలో వ్రేలాడవేయబడ్డాడో,
ఏ సిలువలో అయితే భూమికి ఆకాశానికి వేలాడవేయబడి సమాప్తము, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుని సమాప్తమని ముగించాడు అంటే అర్థం ఏంటి? కలువరి శిలువ ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మీరు కలువరి శిలువకి ఎక్కారేక. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఈ బాప్తిసం తీసుకున్నటువంటి అనుభవంలోకి వస్తున్న మీ జీవితాలు కలువరి శిలువలో ప్రాణం విడిచిపెట్టిన యేసు ప్రభువారి లాంటి జీవితం వచ్చింది. ఆయనతో పాటు సమాధిలో పెట్టబడిన అనుభవం, ఆయనతో పాటు లేపబడినటువంటి అనుభవం, ఆయన మరణంలో పాలు పంపులు పొందే ధన్యత ఇప్పుడు క్రీస్తులో మీకు వచ్చింది. ఇప్పుడు మీరేమవుతున్నారేక? యేసు ప్రభువారి యొక్క మరణములో పాలు పంపులు. అంటే యేసు ప్రభువారిలాగా సిలువేయబడ్డారు. నేను లోకంలో, లోకం నాకును సిలువేయబడిందంటే యేసు ప్రభువారిని లోకమేగా సిలువేసింది. అంటే మనం సిలువేయబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభువారిలాగా చనిపోయాం. యేసు ప్రభువారి యొక్క మరణంలో ఏమవుతున్నాం? పాలు పంపులు పొందుతున్నాం. ఈ బాప్తిస్మం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏ బాప్తిస్మం? ఘనమైన బాప్తిస్మం. ఘనమైన బాప్తిస్మం ద్వారా మన పాపను ఒప్పుకుంటున్నాం. ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? క్రీస్తులోకి వచ్చి క్రీస్తులోకి వస్తున్నాం. ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయన మరణములో పాలు పంపులు పొందుతున్నాం. ఆయనతో పాటు ఇప్పుడు ఏమవుతున్నాం? కలువరి శిలువలో వేలాడవేయబడిన అనుభవం ఉంది. ఆయనతో పాటు సమాధిలో పెట్టబడిన అనుభవం ఉంది. ఆయనతో పాటు లేపబడిన అనుభవం కూడా వస్తుంది. ఇదన్నమాట 3. తెచ్చారన్న భోజనం? ముగిచ్చేద్దాం. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మారుతుంది. 4వ మాట రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నదో ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు ఉన్నవో ఏలయనగా స్థూలమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందు బాప్తిసము పొందితిమి. చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట, మనమందరం ఒక బాప్తిస్మం నందు పొందితిమి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వదిగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఈ బాప్తిసం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏంటి ఆ జీవితం? 1 మార్చబడే జీవితం ఏంటి? పాపలు ఒప్పుకుంటున్నాం. 2 యేసు ప్రభువులోకి వచ్చేస్తున్నాం. 3 ఆయన మరణంలో పాలు పంపులు పొందుతున్నాం. 4వదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఒక్క శరీరముగా ఉంటున్నాం. ఇప్పుడు ఏమవుతున్నామండి? ఇక ఒక్క శరీరము. ఇప్పటిదాకా ఎలా ఉన్నాం? వేరు వేరు అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు అవయవాలన్నీ ఏం చేయబడుతున్నాయి? ఒకటిగా చేయబడుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ 5 అవయవాల్లో 2 అవయవాలు ఆగినాయి. మరలా దేవుడు సమయం ఇచ్చి తీసుకొస్తాడు. ఇప్పుడు 3 అవయవాలు ఏం చేయబడుతున్నాయి? క్రీస్తు దేహంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాయి. ఎక్కడ అమర్చబడాలో అక్కడికి అమర్చబడుతున్నాయి. ఇప్పుడు ఈ అవయవాలు ఏలు అయ్యి ఉండయో, కాలు అయ్యి ఉండయో, కన్ను అయ్యి ఉండయో మనకు తెలియదు. ఒక్క శరీరములోనే ఏమవుతున్నాం మనం? ఒక్క శరీరముగా చేయబడుతున్నాం. ఈ యొక్క బాప్తిస్మం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏ బాప్తిస్మం ఇది? ఘనమైన బాప్తిస్మం. యాక్చువల్లీ ఈ టయానికల్లా నేను భోజనం చేయాలి, అసలు ఆకలి వేసేసిద్ది. ఇప్పుడు ఏంది ఆకలి వేయట్లా. మరి ఎందుకని మరి తెలియదు, ఆకలి వేయట్లా. ఘనమైన బాప్తిస్మం కదా, నేను తీసుకోవట్లే, మీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఘనమైన బాప్తిస్మం ద్వారా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమవుతుందండి? ఒక్క శరీరంగా చేయబడుతున్నాం, ఒకటే శరీరంగా వస్తున్నాం ఘనమైన బాప్తిస్మం ద్వారా. ఇప్పటిదాకా ఆయా అవయవాలు గుండా మీరు, ఆయా అవయవాలుగా చేయబడిన మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకే శరీరం. ఇప్పటి నుండి మీరు ఎవరు? ఒక్క శరీరం. దానికి రుజువు ఏంటి చెప్పండి? బాప్తిస్మే కాదంట్లా, దానికి రుజువు ఒకే రొట్టెలో మీరు పాల్గొంటారు కదా, దానికే అదే సాదృశ్యమేక. మీరు ప్రతి ఆదివారం ఒకే రొట్టెలో ఎలా పాల్గొంటున్నారో ఒకే శరీరం అని గుర్తు తెలియపరుస్తుంది ఆ శరీరం. మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి, ఒక్క శరీరంగా చేయబడితిరి. అవయవాలు వేరైనా ఇప్పుడు మీరు ఒకటే శరీరంగా మీరు ఉండారు. దేహాలు వేరువేరుగా ఉండొచ్చు, అవయవాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఒకే శరీరంలో మీరు ఉండారు. ఆ ఒక్క రొట్టెలో మనం పాల్గొంటున్నారు. ఏమవుతుందండి? ఇక నుండి మనం యేసు ప్రభువారిలో ఒకటే శరీరంగా ఉండాం. విభజించబడలా, క్రీస్తు విభజించబడినా లేదు, ఒకే శరీరంగా మనం ఉంటున్నాం.
ఎంత గొప్ప ధన్యత. ఏ రోజైనా పోనీ రొట్టె తీసుకునేటప్పుడైనా మీరు తీసుకోవాలండి, కొత్త బాప్తిసం తీసుకునేవాడు, కొత్తగా బాప్తిసం కాకుండా బాప్తిసం తీసుకునేవాళ్ళు రొట్టె తీసుకున్నారు. ఎప్పుడైనా నేను ఒకటే శరీరం అని రొట్టె ఎప్పుడైనా మీకు చూపించింది అనుభవం? రొట్టెలో పాల్గొంటున్నారు కదా, ఈ రొట్టె ఒకటే శరీరం అని ఎప్పుడైనా మీరు గ్రహించారా? మనం ఏడ గ్రహిస్తాం? చెప్తే గ్రహిస్తాం, కానీ చెప్పబోతే ఏం గ్రహిస్తాం? అవునక్క, ఎన్నిసార్లు గ్రహించాం? కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తే గ్రహింపు, ఒక్క శరీరముగా ఆ రొట్టె మనకు చూపిస్తుంది. ఒకటే శరీరం, నువ్వు విభజించబడలా. అందుకే అంటాడు కదా, ఒక్క శరీరము అంటే అర్థం ఏంటి? యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17-18 వచ్చిన ఒక మాట అన్నాడు యేసుప్రభు వారు. ఏమన్నాడు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17-18 వచ్చినాడు. చదవండి అక్క. యోహాను సువార్త 14వ అధ్యాయం 17-18 వచ్చినాడు. లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించుంది, మీలో ఉండు. 18వ వచ్చిన అక్క. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. సరే నేను చదువుతా చూడండి. 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడవను. నేను వచ్చా 2 వచనాలు చెప్పాను లేదా? ఒకటే వచనం చెప్పానా, 2 చెప్పానా? మరి ఒకటి చదివితే ఎట్టాగు? కాబట్టి నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటే ఇప్పుడు మనం ఎలా ఉండామండి? అవయవాలే. ఈ అవయవాలన్నీ వేరువేరుకుండా అవయవాలు ఇప్పుడు ఏమని ఒకే రొట్టె కంటే అనాథలుగా విడవబడకోకుండా ఒక్క శరీరంగా చేయబడింది. ఇప్పుడు ఈ శరీరం అనాథ కాదా? ఇప్పుడు అనాదే, తర్వాత అనాదే కాదు కాదక్క. నేను అడిగిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రొట్టె ఒక్క అనాథేనా కాదా? కాదు. ఎట్లా చెబుతున్నారు? క్రీస్తులోకి రావటం కాదు, ఈ అవయవాలన్నీ ఒకే చోట ఉండే కాబట్టి అనాథ కాదు. అర్థమైందండి? చెప్పేది అర్థంగా చెప్పాలి, అర్థంగా చెప్పాలండి. కోళ్ళు ఎప్పుడైనా సరే మీరు చూసారా? కోడి భూమిని ఎట్ట గోగుతుంది? ఎట్ట పడితే అట్ట గోగుతూ ఉంటాయి. దానికి అక్కడ ఎందుకు గోగుతుంది మనకేం అర్థం తెలుసు? అట్లా చెప్తే ఎట్టకు చెప్పేది అర్థమైతే చెప్పాలి కదా, కోడికి ఎగినట్టు అట్లా. కాబట్టి గమనించండి, ఏంటి ఒకే రొట్టెగా ఒకే అనుభవంలో అంటే నువ్వు అనాథం కావేక ఆ రొట్టెలో పాల్గొనేటప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటి తెలుసా? ఇక నువ్వు అనాథం కావు, నీతో పాటు రొట్టెలో చేయి వేసి అందరూ కూడా నీ సహోదరులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, తల్లిదండ్రులు నీ సహోదరులే. ఇక నువ్వు అనాథం కావు. ఇప్పటి వరకు నువ్వు అనాథగా ఉన్నావేమో, అనాథ యొక్క అనుభవం ఉన్నావేమో. ఈ రొట్టె ఒక్క రొట్టెలో పాల్గొంటుందారా నువ్వు అనాథం కావేక, నువ్వు అనాథ కావు. ఒకటే శరీరంగా చేపట్టు అంటే ఒకే రొట్టె అంటే నీతో పాటు ఇంకెంతో మంది ఉంటారు నీలాంటి వారు. నీతో పాటు ఎంతో మంది నీలాంటి వారు ఉంటారు, నీ వారు ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే ఒక్క రొట్టెలో పాల్గొంటున్నావంటే వీళ్ళందరూ నా వారు అని అర్థం. లేదా నువ్వు ఒక రొట్టె తెచ్చుకుంటే నువ్వు సపరేట్ అని అర్థం. ఒకే రొట్టెలో పాల్గొంటున్నావా, రొట్టె తెచ్చుకుంటున్నావా అంటే వీళ్ళందరూ నా వారు అని అర్థం. మనస్తత్వాలు వేరు, దేహాలు వేరు, ఆలోచన వేరు, కానీ రొట్టె ఒకటే. అంటే మనం అందరం కూడా క్రీస్తు యేసులో ఉన్నాం, ఒకటే దేహంగా చేయబడుతున్నాం. ఈ బాప్తిస్మం ద్వారా మన జీవితం ఎంత మార్చబడుతుందో చూడండి. అనాథలుగా ఉంటుంది ఈ బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏదైనా కష్టాలు బాధలు వస్తే దేవుణ్ణి నన్ను అనాథగా చేసాడని బాధపడవాకండి. రొట్టె ఉంది నీకు దగ్గరగా, నువ్వు రొట్టెలో పాల్గొనటం చాలు, నువ్వు అనాథ కావని తెలియపరుస్తుంది. ఏ రోజు నువ్వు అనాథ కావు. బలలో పాల్గొనే ప్రతి క్రైస్తుడు ఏనాడు అనాథ కాదు. అనాథ కంటే నువ్వు ఒక్కడమే బలలో పాల్గొంటే అనాథ. నీతో పాటు అందరూ పాల్గొంటున్నారు కదా, నువ్వు అనాథ కావు. ఒకటే శరీరం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం ద్వారా ఒకే శరీరంగా మనం చేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం? ఒకే శరీరముగా. ఇప్పుడు నువ్వు అనాథవా కావా? కాదు. ఈ బాప్తిస్మం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. ఒక్క శరీరముగా నువ్వు చేయబడుతున్నావు. నీ జీవితం మార్చబడిందా లేదా? ఒకప్పుడు అనాథ అన్న ఫీలింగ్ ఉందేమో, కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒకటే శరీరం అన్న అనుభవంలో తీసుకొస్తుంది. ఇక నువ్వు అనాథవు కావు. ఇప్పుడు దాకా నువ్వు అనాథను అనుకోవచ్చు, కానీ ఇక కావు. ఎందుకు? ఒకే శరీరంగా చేయబడ్డావు. నీకంటూ వీళ్ళందరూ ఉండారు, ఆ నిరీక్షణ ఉంటుంది. ఇదన్నమాట.
4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. వెనక నుండి అక్క చదువుతుంది, కొద్ది పెద్ద చదువు అక్క. కోడలతో ఇలాగ మాట్లాడతారా? ఎట్లాగ మాట్లాడతారా చెప్పండి. అట్ట కాదు, నేను అడిగిన మాట సమాధానం కావాలి. ఇంటికాడ అట్టగా మాట్లాడతారా? మీకు కోడలు వచ్చిందక్క? నేను అడిగింది ఎవరిని? అట్లా పెద్దగా చెప్పండి, పెద్దగా చదవండి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు చెప్పిన వాడెవడు? మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? మారు మనస్సుకు మారు మనసున తగిన ఫలమును. బాప్తిస్మం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఘనమైన బాప్తిస్మం ద్వారా ఏం చేయబడుతుందండి? మారు మనసు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాం. ఇదే జీవితం మార్చబడటం. ప్రభు అదే కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో సెలవిచ్చింది. నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు, నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు. అదే కదా, నాలో ఫలింపు తీగ మరి అధికంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి బాప్తిస్మం ఎలాంటిదంటే, బాప్తిస్మం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఎలాంటిది కాదు, ఏం చేయబడుతుంది? మన జీవితం మారు మనసు విషయంలో ఫలించే అనుభవంలో తీసుకొస్తుంది. మారు మనసు విషయంలో ఫలించే అనుభవం అంటే, ఒకసారి తప్పు చేసాం, దీన్ని ఒప్పుకున్నాం, మరలా ఇంకో తప్పు చేస్తే దాన్ని ఒప్పుకునేటట్టు చేస్తుంది. అదే ఫలించే అనుభవంలో. ప్రతి విషయంలో కూడా జీవితం నూతన పరచడం కొరకై, కొత్త అనుభవంలో ఈ జీవితం ఉండడం కొరకై పాతవన్నీ తీసేస్తూ వస్తుంది. అదే మారు మనసు ఫలభరితమైన జీవితం. మారు మనసు ఫలభరితమైన జీవితం గురించి అనేక కోణాలు చెప్పొచ్చు. ఒక కోణం చెబుతున్నా. మారు మనసు యొక్క ఫలభరితమైన జీవితం ఏంటి తెలుసా? ఒప్పుకోవటంతోనే ఇంకేమైనా తప్పులు చేస్తూ ఉంటే, వాటిని పొరపాట్లు ఉంటే తెలియక చేస్తుంటే వాటిని ఒప్పింపు చేస్తున్నాయి. అవి కూరుకుపోయేటట్టు చేయట్లా, అవి కూరుకునేటట్టు, అవి ఎక్కువగా ఉండేటట్టు చేయట్లా. ఏముండే వాటిని ఖాళీ చేసేస్తుంది మారు మనసు అంటే. మారు మనసు తగిన ఫలం అంటే ఏంటి తెలుసా? ఒక అబద్ధం ఆడావు, దాన్ని నీలో నుండి తీసేస్తుంది, అది ఫలించడం. ఒక మోసం చేసావు, అది నీలోనే పెట్టుకోకుండా నీలో నుండి బయటికి నెట్టేస్తుంది. అదే మారు మనసు తగిన ఫలం ఫలించడం. ఒక కోణంలో చెబుతున్నా. అలా ఫలించే అనుభవంలోకి తీసుకొస్తుంది. ఇన్ని రోజులు మారు మనసు తగిన ఫలం ఏంటో తెలీదు, మారు మనసు తగిన ఫలభరితమైన జీవితం ఏంటో తెలీదు, మారు మనసుకు తగినటువంటి ఫలభరితమైన జీవితం ఏంటో తెలియనటువంటి అనుభవం మనం ఉంటూ వచ్చాం. కానీ ఇప్పుడు చూడగా మారు మనసు తగిన ఫలాన్ని మనం ఏం చేస్తున్నాము? ఫలిస్తున్నాం. మారు మనసు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాం ఈ బాప్తిస్మం ద్వారా. ఘనమైన బాప్తిస్మం మనం తీసుకోవడం ద్వారా మారు మనసు తగిన ఫలాన్ని మనము ఫలిస్తున్నాం. ఇప్పటి వరకు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించలేదు. ఆ ఫలం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడి మారు మనసు అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. దానికి తగిన ఫలాలు కూడా మనం ఫలించేటట్టు జరుగుతుంది మన జీవితం. ఇదే ఘనమైన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడటం. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాట. మరి 6-7 చెప్పబోతే ఫీల్ అవుతారు మీరు, అందుకే 6-7 మాటలు కూడా చెప్పేస్తా రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఆయన 4 అయిన పర్ల. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పుడు కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట. ఎవరితో చెప్పాడు? యోహానుతో చెబుతున్నాడు. నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉంది. కాబట్టి ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏంటా జీవితం అంటే? నీతి యావత్తును నెరవేరుస్తున్నాం. ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందండి? నీతి యావత్తును నెరవేరుస్తున్నాం. ఏదైతే దేవుడు నీతి యావత్తు మనం నెరవేర్చాలో, ఏమి నెరవేర్చడం కొరకే దేవుడు ఈ లోకానికి మనల్ని పంపాడు, ఏది నెరవేర్చడం కొరకే ఈ లోకంలో దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో జన్మింపజేసి నర్సాపూర్ ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో దేవుడు నేడు బాప్తిస్మం కొరకే మనల్ని సిద్ధపరిచాడు. అది నెరవేరుస్తాం. ఇక మనం ఏం చేస్తాం? అది నెరవేరుస్తాం. ఏది నెరవేర్చడం కొరకు దేవుడు ఈ లోకానికి పంపాడు. ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడి దేవుడు మనల్ని ఎందుకు పంపాడో, మన ద్వారా దేవుడు ఏం జరిగించాలనుకున్నాడో, మనం దేవుని కార్యాలు ఏమి నెరవేర్చాలో అవి నెరవేరుస్తాం.
బాప్తిసం తీసుకోక మునుపు దేవుని కార్యాలు మనం సంపూర్ణంగా నెరవేర్చలేం. బాప్తిసం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఈ ఘనమైన బాప్తిసం ద్వారా మన జీవితం మార్చబడి దేవుడు కార్యాలు ఏవైతే మన ఎలా జరిగించబడి దేవుని యొక్క నీతి యావత్తు మన ఎలా దేవుడు ఏవైతే జరిగించాలనుకున్నాడు, ఏవైతే నీతి కార్యాలు మన ద్వారా జరిగించాలనుకున్నాడు అవి జరిగిస్తున్నాం. వాటిని నెరవేరుస్తూ వస్తున్నాం. వాటిని ఏం చేస్తున్నాం? జరిగించడం కాదు, నెరవేరుస్తున్నాం. అంటే పూర్తిగా వాటిని జరిగించేస్తున్నాం. యేసుప్రభు ఎలా శిలువ కార్యం జరిగించాలని యేసుప్రభు నీ లోకానికి దేవుడు పంపాడు, ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ కార్యాన్ని ఎలా నెరవేర్చాడో అలా మనం కూడా దేవుడు మనల్ని పంపిన కార్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం. బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందండి? నీతి కార్యాలు ఏవైతే అవి జరిగించాలో అవి నెరవేరుస్తున్నాం. జరిగించడమే కాదు, వాటిని సంపూర్తి కూడా చేస్తున్నాం. బాప్తిస్మం అంటే దేవుడు మన ఎడల ఏదైతే కార్యాన్ని జరిగించాలని ఇష్టపడ్డాడు, మన ద్వారా ఏదైతే జరిగించాలని ఇష్టపడ్డాడు దాన్ని నెరవేర్చేవాడు. దాన్ని నెరవేర్చబడుతుంది బాప్తిస్మం ద్వారా. నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత దాదాపు చాలా గ్రామాల్లో పరిచర్య ఆరంభించాం. నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక చోట మందిరం కూడా కట్టబడుతూ వచ్చింది. ఇంకొక చోట ఊరు వెలుపట చిన్న పాక మందిరం వేయబడుతూ వచ్చింది. ఎందుకంటే నేను బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుడు తన నీతి యావత్తు ఏది నెరవేర్చాలని నా పట్ల ప్రణాళిక ఉంచాడో దాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నా. ఈ నర్సాపూర్ పట్టణంలో కూడా మందిరం కట్టాలని దేవుడు నీతి యావత్తు జరిగించాలని ఇష్టపడ్డట్టున్నాడు. అందుకే మందిరం కూడా కట్టుకుంటూ వస్తున్నాం. అంటే ఒక బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క నీతి యావత్తు మనం జరిగిస్తాం. ఏది జరిగించాలో అది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా జరిగిస్తాం. ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడు చెప్పండి? యోహాను ఏం చేశాడు? నిరాకరించాడు బాప్తిస్మం విషయంలో. యోహాను ఏమన్నాడు? అయ్యా ఇది కరెక్ట్ కాదు, నేను నీ వల్ల తీసుకోవాల్సిన వాడిని కనుక నువ్వు నా వల్ల తీసుకోవటం ఏంటి అని యోహాను ఏం చేశాడు? నిరాకరింప చూశాను గాని 14వ వచనం చదివితే మనకు అర్థమైంది. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నిరాకరింప చూశాను గాని. ఎంత నిరాకరించాలనుకున్నా, ఎంత ఆటంకం పరిచినా ఏమైంది? చివరికి ఏది జరిగించబడాలో అదే జరిగించబడింది కదా. ఏది జరిగించాలో అదే జరిగించబడింది. ఏది చేయాలని దేవుని ప్రణాళికలు ఈ నా దాసుడి ద్వారా, ఈ నా సహోదరి ద్వారా, ఈ నా కుమారుడు ద్వారా ఇది జరిగించాలని దేవుడు ఏదైతే బాప్తిసం తీసుకున్నప్పుడే నిర్ణయం చేశాడో అది జరిగేంత వరకు దేవుడు విడిచిపెట్టడు. అది జరిగించే దేవుడు విడిచిపెడతాడు. కాబట్టి నీతి యావత్తు జరిగించాలి. మనం ఏం జరిగించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు ఈ బాప్తిసం ద్వారా, దేవుడు మనం ఏం జరిగించాలని ఉద్దేశిస్తున్నాడో అది జరిగించేవారు ఉంటున్నాం, అది నెరవేర్చేవారు ఉంటున్నాం ఈ బాప్తిస్మం ద్వారా. ఈ బాప్తిస్మం తీసుకోబోతున్న మీ జీవితాల్లో దేవుడు మీ ద్వారా ఏం జరిగించాలనుకున్నారు రేపటి దినం అది జరిగించేవారు ఉంటారు. ఒకరు సేవ చేయొచ్చు, ఒకరు పరిచర్య చేయొచ్చు, ఒకరు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ప్రయాసపడవచ్చు. ఏమో ఈ బాప్తిస్మం ద్వారా దేవుడు మీకు ఏది నెరవేర్చాలని బాప్తిస్మం యొక్క అనుభవాన్ని తీసుకొస్తున్నాడు అది సంపూర్ణంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఈ బాప్తిస్మం ద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం బాప్తిస్మం ద్వారా. ఇది జీవితం కదా, ఇది జీవితం మార్చబట్టం కదా. మన జీవితం మార్చబడిన తర్వాత దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఒకప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారు ఈ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత. చాలామంది మీలో అనేకులు, పౌలు కూడా కొన్ని విషయాలు రాస్తూ అంటాడు పత్రికల్లో, చాలామంది ఈ త్రోవ నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. చాలామంది త్రోవ నుండి తొలగిపోయిన వారు ఉన్నారంట. నీతి యావత్తు క్రీస్తులో దేవుడు దయా సంకల్పం ఏదైతే మనం జరిగించాలని, తన నిర్ణయాన్ని ఏదైతే మనం నెరవేర్చాలని దేవుడు మనకి మనల్ని ఈ లోకాన్ని పంపి మనకు బాప్తిస్మం ఇచ్చాడు, ఆ నీతి యావత్తు జరిగించే విషయంలో కొందరు తప్పిపోయారని పౌలు అంటాడు, కొందరు తొలగిపోయారని పౌలు అంటారు. కానీ మీరైతే బాప్తిస్మం తీసుకుని మీరు ఇటు చూడండి, నాయంక ఏం చేయాలి? మీరు దేవుడు మీ ఎడల ఏ చిత్తం కలిగి ఉన్నాడు, ఏం నెరవేర్చాలని దేవుడు మీకు బాప్తిస్మం ఇప్పిస్తున్నాడు, బాప్తిస్మం తర్వాత మీరు ఏం నెరవేర్చాలని దేవుని సంకల్పం ఉందో అది నెరవేర్చాలి. మీరు ఏం చేయాలా? అది నెరవేర్చాలి. అది దేవుని సంకల్పం. నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? దేవుని సేవ చేయాలి, అది జరిగించాలి, అది నెరవేర్చాలి. సేవ చేస్తూ వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా మందిరాలు కట్టుకుంటూ వెళ్ళాలి,
సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి, దేవుని రాజ్యం కొరకు సంఘం సిద్ధపరచాలి. ఇది దేవుడు నాకు బయలుపరిచినటువంటి నిర్ణయం. అది నేను చేసుకుంటూ వెళ్తున్నా. మరి మీ పట్ల దేవుడు ఏం బయలుపరిచాడు అది మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి జీవితం మార్చబడతలా? బాప్తిసం తీసుకున్న తర్వాత జీవితం మార్చబడుతుంది. ఏమవుతుంది? మొదటిగా పాపాలు ఒప్పుకుంటున్నాం. 2 యేసు ప్రభువులో క్రీస్తు యేసులోకి వస్తున్నాం. 3 తీయండి బుక్ తీయండి. 3 ఆయన మరణంలో పాడు పంపులు పొందుతున్నాం. 4 ఒకే శరీరం ఒకే రొట్టెగా చేయబడుతున్నాం. 5 మారు మనసు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాం. 6 దేవుని నీతి యావత్తు, ఏదో మాట తప్పుగా అనిపించిందిలే, దేవుని నీతి యావత్తు జరిగిస్తున్నాం. బాప్తిస్వం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏంటంటే 7వదిగా రండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. రాజన్ అనుకుంటాడు తిప్పి తిప్పి ఎక్కడెక్కడే చూపిస్తున్నాడు, ఇంకేడకి వెళ్తలేదని. ఇక్కడే ఉండే ఇంకేడ ఉండే. చివరి మాట మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. గంట అయిందన్నా? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మీకు అయిపోయింది. నమ్మి బాప్తిసం పొందినవాడు అయిపోయింది అనగాలి. ఎంత పెద్దగా చదువుతున్నారు చూడండి. చదవండి చివరి మాట. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును, నమ్మిన వారికి 7వదిగా ఈ బాప్తిస్వం తీసుకోవడం ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ఏంటంటే రక్షించబడుతున్నాం. మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. ఇంత ముందు కూడా చూస్తూ వచ్చాం. ఎక్కడి నుండి? భయంకరమైన ఉగ్రత నుండి. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, సమయం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. రక్షించబడుతున్నాము. ఎలా రక్షించబడుతున్నాం? సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఆకాశం నుండి దేవుడు అగ్ని గంధకములతో కురిపించబట్టడం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా ఏమైపోయింది? కాలిపోతుంది. చూసొచ్చారు ఎప్పుడైనా? చూడలేదండి. విన్నారా? వింటే దేవుని కొందనాలు. విశ్వసించారా? దేవుని కొందనాలు. అయితే విన్నారు, విశ్వసించారు, చూడలా, ధన్యులు మీరైతే. చూడక నమ్మిన వారు ధన్యులు కదా. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అంతా కూడా అగ్ని గంధకములతో కాల్చివేయబడుతున్న సమయంలో ఒకే ఒక వ్యక్తి తప్పించబడ్డాడు. ఒక కుటుంబమే. ఎవరా వ్యక్తి? నోవాహు కాదన్నావు, లోతు. పొరపాటు నోవాహు అన్నారు. ఎవరు? లోతు ఒక్కడే తప్పించబడ్డాడు. ఎవరు? ఒక్కడే ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. బాప్తిస్మం ద్వారా భయంకరమైనటువంటి ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. లోతు ఎలా బయటికి ఆ ఉగ్రతలో నుంచి బయటికి తీసుకురాబడ్డాడో అలా ఈరోజు బాప్తిస్మం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. ఏంటి? ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి లోతుని ఎలా బయటికి తీసుకొచ్చారో దేవదూతలు, ఈరోజు నీవు అలా బయటకు వచ్చేస్తున్నావు. ఇక నీ మీద ఉగ్రత లేదు. తాను విధించిన శిక్షణ అయినా కొట్టివేసి ఉన్నాడు. ఇక ఆ భయంకరమైన ఉగ్రత నుండి లోతులాగా బయటకు వచ్చేస్తున్నావు. రక్షించబట్టం అంటే అదే. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నుండి బయటికి తీసుకురాబట్టం. ఆ ఉగ్రతలో నీవు నేను ఉండకుండా ఉండటమే రక్షించబడటం. కాబట్టి జీవితం మార్చబడిందా లేదా? లోతు జీవితం మార్చబడిందా లేదా? భయంకరమైన ఉగ్రత నుంచి బయటికి రావడం ద్వారా లోతు జీవితం మార్చబడిందా లేదా? మార్చబడింది. ఆ తర్వాత లోతు ఏం చేశాడు? మద్యం తాగాడు, మందు తాగి ఇక ద్రాక్ష రసం తాగాడు, కుమార్తెలతో పాపం చేశాడు, ఏదో ఒకటి కుమార్తెలు పాపం చేశాడు, ఈయన చేసిన ఎటకే దరిద్రం వేరేదంతా. ప్రియులారా, ఇక్కడ రెండో కోణం చెప్పాలి. ఆ ఉగ్రత నుంచి బయటికి దేవుడు నేనైతే తీసుకొచ్చాడు. కానీ నువ్వు ఎలా ఉండాలా? లోతు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ధన్యకరమైన జీవితాన్ని. కుమార్తెలు పాపం చేశారు, తండ్రితో ఎవరైనా పాపం చేస్తారా? చేశారు. తద్వారా ఏమైంది? ఎంతో నష్టాన్ని, పాప జీవితాన్ని పొందుకుంటూ వచ్చారు. కాబట్టి అంటే ఉగ్రత నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత శత్రువు శోధిస్తాడు. సాతాను శోధనలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఆటిల్లో నువ్వు పడిపోకూడదు పాపంలో. ఇప్పుడు అర్థమైందండి చెప్పిన మాటకి. లోతు గురించి ఎందుకు చెప్పాను? ఉగ్రత నుంచి అయితే బయటికి తీసుకొస్తాడు, నిన్ను రక్షించాడు. రక్షించిన తర్వాత ఈ లోకంలో కొంతకాలం నిన్ను విడిచిపెట్టాడు ఆయన, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళకోకుండా. ఈ కొంతకాలం నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? రక్షణ కాపాడుకోవాలి. అందుకే బైబిల్ ఉంది, అందరూ తమ సొంత రక్షణను వణుకుతోనూ భయముతోనూ కాపాడుకోవాలి. కాబట్టి నీ బాధ్యత, దేవుడు నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన తర్వాత, ఆ ఉగ్రత నుండి బయటికి రప్పించిన తర్వాత, లోతు వలె నిన్ను కాపాడిన తర్వాత లోతు వలె పాపంలో పడిపోకూడదు. మరి ఎలా ఉండాలా? నీ సొంత రక్షణను కాపాడుకోవాలి.
ఈ బాప్తిస్మం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది, భయంకర ఉగ్రత నుంచి బయట తీసుకురాబడుతుంది. ఇంకా నీ రక్షణని వణుకుతో భయముతో కాపాడుకునే ధన్యత దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ యొక్క ఘనమైన బాప్తిస్మం ద్వారా. అట్టి ఘనమైన బాప్తిస్మం కలిగి ఉండబోతున్న మీరు 7 అంతల అనుభవాన్ని కలిగిన వారు ఉండాలి. ఎలా? బాప్తిస్మం ద్వారా. ఎలా ఉంటున్నారు మీరు? బాప్తిస్మం తీసుకోవడం ద్వారా పాపలు ఒప్పుకున్న అనుభవం ఉంటున్నారు. 2 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా క్రీస్తు యేసులోకి వస్తున్నారు. 3 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన మరణంలో పాలు పంపులు పొందుతున్నారు. 4 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఒకే శరీరంగా చేయబడుతున్నారు. 5 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మారుమనసు తగిన ఫలాన్ని ఫలిస్తున్నారు. 6 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నీతి యావత్తు ఏమి జరిగించాలో, ఏది దేవుడు నీ పైన తన చిత్తం కలిగి ఉంటే అది నెరవేరుస్తున్నావు. 7 రక్షించబడిన మీరు మీ సొంత రక్షణ ఏం చేస్తున్నారు? కాపాడుకునే జీవితాన్ని ప్రవేశిస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం తీసుకొచ్చాడు చూడండి. కాబట్టి ఘనమైన బాప్తిస్మము ద్వారా మన జీవితం మార్చబడుతుంది. 7 అంతల అనుభవంలోకి ప్రభు తీసుకొస్తున్నాడు. అటు 7 అంతల అనుభవంలోకి ఇంకా రాకపోతే అటు 7 అంతల అనుభవంలోకి రావడం కొరకు ప్రభు సాయించాను గాక. 7 అంతల అనుభవంలోకి వచ్చిన మీ జీవితాల్లో దేవుడు ఎంతో శ్రేష్టకరమైన అనుభవంలోను నడిపించినట్లు ఈ గొప్ప బాప్తిస్మ యొక్క అనుభవం దేవుడు మిమ్మల్ని కాపాడినట్లు ప్రభు సాయించాను గాక. ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో కొన్ని నిమిషాలు సమయం అయిపోయింది కాబట్టి కొన్ని మాటలే, వాక్యం అయిపోయింది. ఇప్పుడు బాప్తిస్మం తీసుకునేటటువంటి వారిని నిలవబెట్టి కొన్ని ఏం చేస్తామన్నా చెప్పు, నిలబెట్టి ప్రశ్నిస్తాం. కొన్ని ప్రశ్నలు ఉంటాయి. నాకు మతిమరుపు వచ్చింది అందుకని రాజాన్ని అడుగుతున్నా. వాడి నిలవబడి ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలకు ఏం చేయాలా? జవాబు చెప్పాలి. తర్వాత మనము కార్యక్రమానికి ముంగడికి వెళ్దాం. ప్రార్థన. పరలోకమున్న తండ్రి యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు దండకరమైన సమయము, దండకరమైన జీవితము ప్రభా మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మరి కొంతమంది రక్షింపబడ్డారు. బాప్తిస్మం కొరకే సంఘం ఎదుట వారు సాక్ష్యం ఇవ్వడానికి వారు ప్రభా మరి నిలిచి ఉన్నదిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి కొరకై బాప్తిస్మం ఎత్తమైనటువంటి వాక్యం 14 ప్రభా మరి వచనాలను మీరు చూపిస్తూ వచ్చారు, పాయింట్లు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దాంట్లో నిలిచి ఉండడానికి కూడా అనుగ్రహించున్నాయన కనికరించండి తండ్రి. చెప్పబడిన మాటలు మా హృదయాల్లో, బాప్తిస్మం తీసుకునే వీరి హృదయాల్లో ప్రభా బలంగా మీరు ఉంచవలసి మనవి చేస్తుంటున్నాం. కనికరించండి. ముందున్నటువంటి సమయాన్ని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మహిమ ఘనతాస్తుతి ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు వందనాలతో మీ దాసం బలపరిచి వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ భోజన సహవాసం కూడా దీవించవలసి మనవి చేస్తూ ముందున బాప్తిస్మం సిద్ధపరచవలసిందిగా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దయచేసి సమయంలో మీరందరూ లేచినట్లయితే మరి ప్రేమ సిద్ధపరచబడుతుంది. ప్రేమ మీద గమనించండి. ఆ యొక్క మ్యాట్, లాస్ట్ మ్యాట్ ఏదైందో అంతవరకే తీయండి, మిగతా తీయద్దు. అక్కడే అట్లా ఎట్లా మీరు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. అక్కడే భోజనం సిద్ధపరచబడింది. ఇద్దరు కూర్చోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారు. ఇద్దరు షేర్ చేసుకుని భోజనం చేసేసేయండి. కాబట్టి భోజనం బయట నుండి ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్, ఒక్కొక్కరు కాదు ఇద్దరికి ఒక ప్యాకెట్. చిన్నపిల్లలు ఉంటేనేమో 3 అయినా 4 అయినా తినండి. కాబట్టి స్పేస్ ఖాళీ చేయండి త్వరగా, ఫాస్ట్. ఇక అది ఎవరు సర్వింగ్ చేయడానికి కూడా అవసరంలా, ఎవరు ప్యాకెట్ వాళ్ళు ఓపెన్ చేసి తినేయటమే కదా. కూర్చోండి. లైవ్ మీరందరూ ఈరోజు దేవుని ఎదుట నిలుచున్నారు. 1-2-3 ప్రశ్నలు మాత్రమే వేస్తాము. నిజంగా యేసు ప్రభువును మీరు సొంత రక్షకుడు అంగీకరించారా? అంగీకరిస్తే చేయెత్తండి. చెయ్యెత్తి అంగీకరించినాము. ఎట్లా అంగీకరించినారు? ఎందుకోసం అంగీకరించినారు? ఎవరు? నువ్వు అడు చూసుకో. నువ్వెందుకు అంగీకరించినావు? నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఎందుకు వరకు సొంత రక్షకుడిగా ఎందుకు వరకు అంగీకరించినావు? లోకంలో ఈ లోకానుసారంగా జీవించి నటించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నా పేరు కూడా లిఖింపబడి ప్రభుత్వం ఉండాలని ఆశతో దేవుని అంగీకరించాను. సరే.
మరి మహిమదాసు మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహం చేసినాడు కాదు, డబ్బు ఇస్తారని అది తీసుకో. నిజం చెప్పండి, లేదు. అబద్ధాలు చెప్పద్దు. డబ్బు ఇస్తానడు కదా మహిమదాసు మీకు. ఆ? లేదు. ఏం చెప్పినాడు మహిమదాసు మీతో? ఏం చెప్పలేదా? నువ్వు ఏం చెప్పలేదంట? వాక్యాలు చెప్పాడు అంతేగాని సరే ఎవరైనా ప్రోత్సాహం చేశారా బాప్తిజం తీసుకోవాలా, మేము దుప్పట్లు ఇస్తాము, డబ్బు ఇస్తాము, లేకపోతే మా మతంలోకి రండి అని ఎవరు చెప్పారా? మంచిది. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. అందరు చెప్పే మాట అదే. నువ్వా ఎదుర్కొంటావా? లేకపోతే బాప్తిజం తీసుకొని ఎవరి దారి వెళ్ళిపోతారా? ఓకే ఓకే మంచిదే. మరి బాప్తిజం తీసుకుని ఇప్పుడు ఇందాకే చెప్పినా కదా, ప్రార్థన కూడా చేశారు, ప్రభువా నేను గొడవ చేయను, కొట్లాడను, అవి చేయను ఇవి చేయను. బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి గొడవ చేయడానికే వస్తారు. నువ్వేం చేస్తారు? ఎదుర్కొంటా చూడు, ఎదుర్కొంటాదంట. నువ్వేం చేస్తావా? తగ్గించుకుంటావా లేకపోతే వాళ్ళ మీద గొడవ పడతావా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి మీరు యేసు ప్రభువును ధరించుకున్నారు. సొక్కా వేసుకునేట్టే కదా బాప్తిజం తీసుకున్న తర్వాత. ముందేమో యేసు ప్రభువును ధరించుకున్నారు, తర్వాత 2 రోజుల తర్వాత సొక్కా తీసి పక్కన పెడతారు చూసినావా? అట్లాగా యేసు ప్రభువును పక్కన పెట్టేస్తారా మీరు? సరే సరే మంచిది. ఎప్పటి వరకు మీరు జీవిస్తారు? ఎప్పటి వరకు? నువ్వెప్పుడు? చనిపోయే వరకు. మన ముందు చాలా మంది బాప్తిజం తీసుకొని చచ్చిపోయేంత వరకు జీవిస్తాం చెప్పినట్టు వాళ్ళే అందరూ. కీర్తన నువ్వే చెప్పు. బాప్తిజం తీసుకున్న తర్వాత మేము చచ్చిపోయేంత వరకు ప్రభు కొరకు ఉంటామని చెప్పి ఎంతో మంది వెళ్ళిపోయినారు లోకంలోకి. మరి మీరెట్టా ఉంటారా లేకపోతే లోకంలోకి వెళ్తారా? ఏం కీర్తన? అందరూ పోయినసారి కూడా అందరూ చెప్పింది అదే, చాలా మంది చెప్పింది అదే. సరే, తర్వాత మీరు ప్రభువు సన్నిధికి క్రమంగా వస్తారా లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా వస్తారా? క్రమంగా అంటే అదేలే, క్రమంగా అంటే ఎన్ని గంటలకి? ఈరోజు మీటింగ్ ఎన్ని గంటలకు చెప్పినాడు? 11 గంటలకు చెప్పినాడా? దాంట్లో ఏమేసాడు చూసినారా? 10 నుంచి 10:30 వరకు వేసినాడు వాట్సాప్లో, అంతే కదా? మరి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 10:30 కంటే అరగంట లేట్ అయింది కదా. మరి ప్రతిసారి మీరు ప్రతి మీటింగ్ కట్టే లేట్ అవుతారా? నువ్వు సమయంకి వస్తావా? అసలు మీటింగ్కి వస్తారా అది చెప్పండి ముందు. వస్తారు కదా? ఓకే ఓకే సరే సరే. మరి ప్రభు కొరకు జీవిస్తారని చెప్పారు దేవుడు. మరి మీ హృదయపూర్వకంగానే మీరు బాప్తిజం తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరు అడిగినా కూడా, వేరే వాళ్ళు లోకస్తులు ఎవరు అడిగినా కూడా ఏమని చెప్పాలా? కాదు కాదు, మా మహిమదాస్ అయ్య చెప్పినాడు కాబట్టి చేసుకున్నా చెప్తారా? ఖచ్చితంగా నాకు దేవుడు నా పాపాలు క్షమించాడు, నా దేవుడు నా కొరకు చేశాడు, ఆయన కాదు, నా హృదయపూర్వకంగా నేను బాప్తిజము తీసుకున్నాను చెప్పాలి కదా. తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత ఆచారాలు పాటించాలా? పాటిస్తారా? పాటించవు. సరే, నీ పెళ్లి చేసినప్పుడు ఆచారాలు పాటిస్తారు, అప్పుడేం చెప్తావు? వద్దని చెప్తావు. నిజం చెప్తావా? నువ్వు చెప్పు. పెళ్లి చేసేటప్పుడు వీళ్ళమ్మ ఎవరు? నువ్వే. పెళ్లి చేస్తావు, పెళ్లి చేసేటప్పుడు ఆచారాలు పాటించాలా? చేస్తాడా చేయడా? నీ పేరు చెప్పు. నీకు లేవులే, ప్రస్థానంగా చెయ్యాలి. పెళ్లి తర్వాత అందరికి వస్తాయి, ఊరికి మాటలు చెప్పారు, అందరూ చెప్పారు. పసుపు వేయాలి, ఎన్ని పెళ్లి తర్వాత తెలుసు, ఇప్పుడేం తెలియదు. ఇప్పుడేం తెలియదు. మంచిది, అట్టేదే మంచిదిలే. కానీ వాళ్ళు అంటారు, పెళ్లి కూతురు వాళ్ళు ఎవరైనా పెళ్లి వాళ్ళు అంటారు, మాకు ఇది చేస్తేనే అంటారు. అప్పుడు ఆచారాలు పద్ధతులు మనకు వద్దు. ప్రభు కొరకై జీవించాం, చివరి వరకు మనం ప్రభు కొరకై జీవిద్దాం. కాబట్టి వీరు సాక్ష్యం ప్రభు సంఘం ఎదుట, మీరు అందరి ఎదుట చెప్పారు, అందరి ఎదుట చెప్పారు. ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరైనా? యేసు ప్రభు దేవుడే ఉన్నాడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. మనుషులు ఎదుట ఒకవేళ మేము మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మీరు చేసిన ప్రమాణాలు, మీరు ప్రభు కొరకై చెప్పిన మాటలన్నీ దేవుడు వింటున్నాడు. అవి చివరి వరకు కూడా నిలిచి ఉండాలి. అర్థమైందా? మర్చిపోవడానికి వీలు
లేదు. సరే ప్రార్థన చేసుకుందాం. ఉండండి ఒక మాట. కూర్చో, నేను అప్పుడే చెప్పినా కూర్చోమని. ప్రార్థన అన్నారు. అసలు ప్రార్థన అండి. సార్ రక్షించబడిన వాళ్ళు చేతులు ఎత్తండి మీ ముగ్గురులో. రక్షణ పొందినోళ్ళు చేతులు ఎత్తండి. పొందినోడు పొందలేదా? రక్షణ పొందినోడు వాళ్ళకి అంటే సగం రక్షణతో ఉండేవాడు లేదా? అంటే నిలువెచ్చని స్థితి ఏమనుందా? అంటే సగం దేవుడు సగం లోకం కూడా. ఇక లోకం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండారా? యేసు ప్రభు వద్దంటే చేతులు ఎత్తండి. అది కూడా లేదా? సరే, మంచివాళ్ళు కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ జీవితాలు మార్చబడినాయి. మరి యేసు ప్రభువు మీ పాపాలు క్షమించాడా? ఎలా క్షమించాడు? నామోహంగా చూస్తారేంది? అడుగు చెప్పండి, ఎలా క్షమించాడు? అమ్మా, నీ ప్రార్థన ద్వారా నేను క్షమించాడు. మంచిదాన్ని. నువ్వమ్మా సేమ్ చెప్పొద్దు, కాపీ టు పేస్ట్ వద్దు, చెప్పాలి. నువ్వు చెప్పండి. కల్వరి శిలువలో తన చివరి రక్తపోటు వరకు కార్చి నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి ముందుగానే క్రయధనాన్ని పెంచి తన స్వకీయమైన ఏర్పరచుకొనబడిన జన సమూహంలో నన్ను కూడా ఒకటిగా ఏర్పరచాడని నేను అడిగింది ఏంటి? పాపాలు క్షమించబడినవని అడుగుతున్నా. మీ పాపాలు క్షమించబడి ఇచ్చేది ఎట్లా? ఆయన రక్తం ద్వారా. మీరు బాప్తిసం ఇవ్వాలి మీ అందరికి మళ్ళీ. మరెందుకు చెబుతున్నారు మీరు? కాబట్టి ఆయన రక్తం ద్వారా నేను వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నా పాపాలు ఒప్పుకోవడం ద్వారా, ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడుగంటం ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. రికమెండేషన్ లేవు. కాబట్టి జాగ్రత్తమ్మ, ఫోన్ పట్టుకుని రికమెండేషన్ చెబుతున్నారు. ఏం చెప్పాలని నేను అడిగే క్వశ్చనే మీకు అర్థం కాకుండా ఉండేది. మీరే చెప్పలేరు, వీళ్ళేం చెబుతారు? సరే, కాబట్టి యేసు ప్రభు వారితో పాటు చనిపోయి తిరిగి లేచారా? యేసు ప్రభు వారితో పాటు చనిపోయి తిరిగి లేచారా? ఇంకా లేదా? నువ్వు పండు తిరిగి లేచావా? నువ్వమ్మా కీర్తన ఇంకా లేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తుతో పాటు తిరిగి లేచిన అనుభవం. సరేనా? ఇంకా ఈ యొక్క బాప్తిసం అసలైన ఘట్టానికి వచ్చాం. పెళ్లి కోసం ఏమన్నా తీసుకుంటున్నారా? పర్లేదు చెప్పండి. సేవకుడిగానే అడుగుతున్నా, ఎవరు కదా. పెళ్లి కోసం ఏమైనా తీసుకుంటున్నారా? లేదుగా. పోనీ అమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నాయన ఏమైనా ఇబ్బంది పెడతాం? బాప్తిసం తీసుకుంటే జాబ్ వచ్చింది, బాప్తిసం తీసుకుంటే మంచి భర్త వస్తాడు, బాప్తిసం తీసుకుంటే మంచి అల్లుడు వస్తాడు, ఎట్లాంటి ఏమైనా చెప్పారు ఎవరన్నా? దైవజనుడు చెప్పాడా? సరే, ఆయన చాలా మంచోడు. ఆటో వచ్చేసింది. సరే అయితే ఆటో వచ్చిందా? వచ్చేసింది ఆటో. సరే అయితే మీరు నిజంగా నిశ్చయత కలిగిన వారు ఉంటారు కదా, మీ పాపాలు క్షమించబడినాయి అని. ప్రభు తన రక్తం ద్వారా మిమ్మల్ని క్షమించాడని నమ్మకం మీకు ఉంది కదా. క్రీస్తుతో పాటు చనిపోయి తిరిగి లేపబడిన అనుభవంలోకి మీరు వస్తున్నారు కదా. ఎవరు బలవంతం చేయలేదు కదా, డబ్బులు ఇవ్వలేదు కదా. రాజాన్ని నన్ను అన్నాడు, రాజాన్ని ఏమన్నా ఇచ్చాడా? రేపు నేను వెళ్ళిన తర్వాత రాజాన్ని వస్తాను అంటున్నాడు. అందుకని ముందరగా ఏమన్నా ఇచ్చాడా? లేదు కదా. ఆ దేవునికి వందనాలు. అయితే ఎవరో డబ్బులు ఇవ్వలేదు, ఎవరైనా బలవంతం చేశారా? తీసుకొని ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? అయితే చేయత్వాకండి. సరే, ఓకే. అయితే సరే, మీరు ఇష్టపూర్వకంగా మీరు అడిగిన రీతిలో మీకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువైన యేసు ప్రభువు వారు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు బాప్తిసం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభువు వారు మీ పాపాలు క్షమించాడు, మీ కొరకై చనిపోయి తిరిగి లేచాడు, ఒకరోజు ఆయన పరలోకంలో మిమ్మల్ని ఉంచుతాడు అన్న శుభప్రదమైన నిరీక్షణతో మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ కొరకు మీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత రాజన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిన అనంతరము బయట ఆటో పెట్టబడి ఉండే ఆటోలో బయలుదేరి మరి చెరువు దగ్గరికి వెళ్తాం. ఇక్కడ బాప్తిసాలు ఇవ్వబడతాయి. మళ్ళీ ఎమ్మటే అక్కడ నుండి సేవకుడి యొక్క గృహం దగ్గరికి మరి సిస్టర్స్ వస్తారు. మొదట వాళ్ళు అక్కడ మరి అంతా కూడా సిద్ధమయ్యి అక్కడ నుండి తిరిగి మందిరానికి వస్తారు. సరేనా? ఓకే, చివరి ప్రార్థన చేస్తాం. చేయండి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ప్రభువా మిమ్మల్ని అంగీకరించడమే కాకోకుండా ప్రభువా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. మేము ప్రభు గారికి జీవిస్తా నిలిచి ఉంటామని ఎవరు బలవంతం చేయలేదని హృదయపూర్వకంగా వాళ్ళు ఇచ్చారు.
వారు ఏ అయితే తీర్మానంతో నిల్చున్నారో అదే తీర్మానంతో మరణాంతం వరకు కూడా ఉండడానికి అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క పరిచయలో పాల్పంపులు కలిగి ప్రభా మరి పరలోక రాజ్యం వరకు కూడా వారిని మీరు కాపాడవలసి మీరు వేడుకుంటున్నాం. బాప్తిసం వాడు వెళ్తుండగా సహాయం చేయండి, అన్ని ఆటంకాలు తొలగించండి. కృతజ్ఞత చెల్లిస్తూ మీరే దీవించి ఆశ్రయించవలసి మనవి చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.